గత ప్రభుత్వంలో అనేక రకాలైనటువంటి చెరువులు, నదులు, కుంటలను సైతం వదలకుండా అన్యాక్రాంతానికి గురైనటువంటి సందర్భాలను మనం చూసాం. అయితే కర్నూలు జిల్లాకు చెందినటువంటి మోహన్ కృష్ణ న్యాయవాది పోరాటం చేసి అవిలాల, తుమ్మకుంట అనేటటువంటి తిరుపతి సమీపంలో ఉండేటటువంటి చెరువులకు సంబంధించి పోరాటాలు చేశారు. పోరాటాలు చేసినటువంటి సందర్భంలో ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు అనే అంశాలకు సంబంధించి మనం సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే, చెప్పండి. తిరుపతి సంబంధించినటువంటి సమీప చెరువులకు సంబంధించి మీ పోరాటం ఎలా కొనసాగింది? ఇది నేను 2014 నుంచి 19 మధ్య తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో లా చేయడం జరిగింది. అయితే 2015 ఆ ప్రాంతంలో అవిలాల చెరువు యాక్చువల్ ఎక్స్టెంట్ వచ్చేసి 204 ఎకరాలు. ఆ చెరువులో అది తిరుపతిని ఆనుకునే ఉంటుంది. ఆ చెరువులో ఒక స్పిరిచువల్ థీమ్ పార్క్ కట్టాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం భావించి తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించిన నిధులు డైవర్ట్ చేసి ఆ చెరువులో పార్క్ కట్టాలని చెప్పి అక్కడ స్థానికులు ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చాలా పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేసి సంతకాల సేకరణ చేసి ఆ విషయం 2019కి వచ్చేసరికి నేను అనుకున్నాను, ఉద్యమాలకి స్పందించే ప్రభుత్వాలు ఏమున్నాయి, ఆ రోజులు వెళ్ళిపోయినాయి. ఏదైనా ఉంటే మనం జ్యుడిషియల్ యాక్టివిజం చేసి జ్యుడిషియస్గా మనం ఫైట్ చేస్తే న్యాయం జరుగుతుందని చెప్పి మనం 1 సంవత్సరం పాటు ఆ చెరువు గురించి వ్యక్తిగతంగా సమయం వెచ్చించి ఆకుల సతీష్ అన్న అని చెప్పి ఆకుల సతీష్ కుమార్ గారు తిరుపతి రెసిడెంట్ వాస్తవ్యులు అన్నతో డిస్కస్ చేసి, అన్న ఇట్లా ఉద్యమాలు చేస్తే ఇవన్నీ అయ్యే పని కాదు, మరి ఇట్లా ఉంది పరిస్థితి, మనం జ్యుడిషియస్గా ఫైట్ చేద్దామంటే సరే మోహన్ నువ్వు ప్రొసీడ్ అవ్వని చెప్పేసి అన్న ఇచ్చిన సపోర్ట్తో చక్కగా రీసెర్చ్ చేసి డేటా అంతా మనం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఫైల్ చేయడం జరిగింది మెడ్రాస్లో. సబ్జెక్ట్ కరెక్షన్ జడ్జిమెంట్ వచ్చింది ఆగస్టు నెల 29వ తేదీ. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ ఇస్తూ అవిలాల చెరువులో అటువంటి పార్క్ కట్టడానికి వీల్లేదు, ఇప్పటివరకు జరిగిన నిర్మాణాలన్నీ తొలగించండి అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. ఈ మధ్యలో మేము ఎదుర్కొన్న మానసిక వేదన, మానసిక ఒత్తిడి అంతా ఇంత కాదు. ప్రభుత్వాల నుంచి వస్తాయి, కొంతమంది లీడర్ల నుంచి వస్తాయి, అందరి నుంచి వస్తాయి. మా కాన్సెప్ట్ ఏంటంటే చెరువులని ఖచ్చితంగా పరిరక్షించాలి. మీరు పార్కులు కట్టాలనుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేను చెప్పేది ఏంటంటే కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, బల్లులు కూడా గుడ్లు పెట్టని కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, నేను చూపిస్తాను, మీరు అక్కడ కట్టండి. పార్కులు కట్టుకోవాలంటే అక్కడ కట్టుకోండి, ఏదైనా చేయండి, కానీ చెరువులను పరిరక్షించాలన్న ఉద్దేశంతో మేము ఎన్ని ఆటపోట్లు ఎదుర్కొైనా సరే ఆ చెరువు విషయంలో ముందుకెళ్ళాం. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దేవుడి దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కబ్జా గురైనందుకు ఈరోజు తుమ్మలగుంట చెరువులో స్టాగ్నేట్ కావాల్సిన అంత నీరు తిరుపతి నగరం వైపు వచ్చి ఈరోజు తిరుపతి నగర వాసులు ఎన్నడూ చూడని వరదలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటివి చాలా మనం చూడబోతున్నాం. ఈ తుమ్మలగుంట చెరువుకు సంబంధించి మీరు అన్న అసోసియేషన్ ఏదైతే ఉందో, నేను వచ్చే ఒకటే సజెషన్ అండి. ఆయన ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో ఆయన అనొచ్చామో రూల్స్ ప్రకారం జరుగుతున్నాయి, ఇవన్నీ చక్కగా చేసినామని చెప్పేసి. ఏ రూల్స్ అండి నేను అడుగుతున్నా? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నేను ఒక్కటే మాట, స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతుంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒకటే, ఏ రూల్స్ ప్రకారం నువ్వు తుడాలో కూర్చొని, నువ్వు ప్రభుత్వంలో కూర్చొని నీ ఇష్టం వచ్చిన జీవోలు నువ్వు ఇచ్చుకుంటూ, నువ్వు ఇచ్చిన జీవోలు అంత తిరుగులేనివా? న్యాయ వ్యవస్థ తలుచుకుంటే నీ జీవోలు ఎందుకు చెల్లవు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయండి, చెరువులను పరిరక్షించాలని అందరు చీఫ్ సెక్రటరీలకు డైరెక్షన్ ఉంది, చెరువులను పరిరక్షించాలని. అవర్ యాన్సెస్టర్స్ ఆర్ నాట్ ఫూల్స్ అని చెప్పింది సుప్రీంకోర్టులో తీర్పులో. మన పూర్వీకులు మూర్ఖులు కాదు, చెరువులు కట్టి ఖచ్చితంగా చెరువులను పరిరక్షించాల్సిందే, ఒక యాక్షన్ ప్రకారం ముందర పోవాలని చెప్పి. ఆ విషయం మీకు నాలెడ్జ్లో లేదా? నేను చాలా ఇది ఎంత దౌర్భాగ్యం అంటే సుప్రీంకోర్టు తీర్పులపైన న్యాయ వ్యవస్థ పైన అవగాహన లేక, గత తీర్పులపైన అవగాహన లేక, చెరువుల పట్ల విలువ తెలుసుకోలేక ఇటువంటి వాళ్ళు వచ్చి మనం 5 సంవత్సరాలు పరిపాలించి ఇంకా వీళ్ళు చెరువులను పరిరక్షిస్తారు, మనం ఆ చెరువుల నుంచి నీళ్ళు తాగుతాం, మనం బ్రతుకుతాం. షేమ్ ఆన్ దిస్ పర్సన్. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నేను ఓపెన్ ఛాలెంజ్, ఏ రూల్ అయ్యా నువ్వు చెప్పే రూల్ నాకు చెప్పండి, నేను చెప్తా. ఏ రూల్ లేదు. నువ్వు కూర్చొని ఆఫీస్ ఆర్డర్స్ పాస్ చేస్తావేమో, ప్రొసీడింగ్స్ ఇస్తావేమో, నువ్వు ఇచ్చే ఏ ప్రొసీడింగ్ కూడా, నేను ఓపెన్ ఛాలెంజ్, నువ్వు ఇచ్చే ఏ ప్రొసీడింగ్ కూడా న్యాయ వ్యవస్థలో అది ఒకవేళ జ్యుడిషియల్ టెస్ట్ కనుక వెళ్ళిందంటే, పిటిషన్ ఎవడన్నా ఫైల్ చేస్తే నిలబడదయ్యా అవి. కాబట్టి ఆ మాట చెప్పి తిరుపతి ప్రజలని తప్పుదో పట్టించొద్దు. నేను రిక్వెస్ట్ చేసేది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అది. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడ ఉండేటటువంటి తుమ్మకుంట చెరువు కావచ్చు, అవిలాల అనేటటువంటి చెరువులు ఆక్రమణకు గురవుతుంటే నేను క్రికెట్ సంబంధించినటువంటి స్టేడియం నిర్మించాను, ఆక్రమణకు గురి కాలేదని నిన్న మీడియా ముందు చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి? మేము ఏమంటామంటే
దయచేసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటివి మాట్లాడొద్దు. నువ్వు వెలగబెట్టిన పదవులకి నీ స్థాయికి తగదు. ఎందుకు ఇలాంటి దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ నాకు అర్థం కావట్లేదు. చెరువులు పరిరక్షిస్తున్నాడా ఇతను? ఒక చెరువు ఫ్లాటన్ కావడానికి కారణమయ్యి నువ్వు చెరువులని కబ్జా కానియకుండా, ఆక్రమణ కానియకుండా కాపాడుకోవడం అంటే, ఇప్పుడు నేను ఉన్నానయ్యా, నీ కింద ఓటర్ని అనుకుందాం. అయ్యా నా ఇల్లు దోపిడీకి గురవుతుంది, ఎవడో వచ్చి నా ఇంట్లో దూరుతున్నాడు, నాకు న్యాయం చేయి, నువ్వు నా ఎమ్మెల్యేవని నేను వస్తాను ఇంటికి. నేను నన్ను పరిరక్షించాల్సింది పోయి నన్ను ఇంట్లో నుంచి గెంటేసి వాని ఇల్లు నేను పరిరక్షిస్తున్నాను, నువ్వు నా ఇంట్లో దూరి నా ఇంట్లో ఉంటున్నావు. అక్రమంగా నువ్వు దూరి ఎవరన్నా వచ్చి అడిగితే నేను మోహన్ కృష్ణ ఇంట్లో నేను దూరి ఉండలేదు, అతని ఇంటిని పరిరక్షిస్తున్నా, నేను ఆ ఇంట్లో ఉన్నంటే నేను ఎక్కడ పోయి ఉండాలా? చెరువుని నువ్వు డిస్ఫిగర్ చేసి డీఫేస్ చేసి బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఎట్లా చెప్తావు? అట్లా కాపాడ్డమా? అది చెరువుని డీఫేస్ చేయడం కాపాడ్డమా? సిగ్గుండాలి. నవ్వుతారు ఎవరన్నా అడిగితే, చిన్న పిల్లలు కూడా నవ్వుతారు. నువ్వు అట్లా చెప్పొద్దు. నువ్వు నాశనం చేసి పెట్టేసి ఎంత నాశనం చేయాలో ఆ చెరువుని అంత నాశనం చేసేసి, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ చెరువులోకి వెళ్ళి సాష్టాంగం పడి మట్టిని మొహానికి రాసుకొని నేను తప్పు చేసినాను, నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దీన్ని పరిరక్షించాల్సింది, ఈరోజు తాగునీటికి సంకటం ఏర్పడకుండా నేను చేసి ఉండాల్సింది, ఈరోజు వరదలకు నేనే కారణము, కాబట్టి స్వచ్ఛందంగా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను, నేను అన్ఫిట్ రాజకీయాలకు అని చెప్పి నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా, నీ చిత్తశుద్ధి నేను ఒప్పుకుంటా. ఇది మొత్తంగా తిరుపతి సంబంధించినటువంటి తుమ్మకుంట కావచ్చు, ఆవిలాల అనేటటువంటి చెరువుకు సంబంధించి యువ న్యాయవాదిగా ఉంటూ మోహన్ కృష్ణ పోరాటం చేసి, అయితే ప్రభుత్వంతో కావచ్చు లేదా ఇటు గ్రీన్ ట్రిబ్యునల్కు కూడా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు అప్పీల్ చేయడంతో ప్రభుత్వం కూడా సహకరించి అక్కడ నిర్మాణాలు చేపట్టడం ఆక్రమణ అని చెప్పేటటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అయితే చెరువుకు సంబంధించినటువంటి సమస్యను ఎవరు అక్కడ ఆక్రమణకు గురి కాకుండా చేసే విధంగా తీర్పు ఇవ్వడంతో ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉండేటటువంటి తమ కుటుంబ సభ్యులు కావచ్చు, తిరుపతిలో విద్యను అభ్యసిస్తున్నటువంటి క్రమంలో తమ ప్రొఫెసర్స్ కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం చేశారు. అయితే తిరుపతి సంబంధించినటువంటి ప్రజలు కూడా యుక్త వయసులో ఉన్నటువంటి మోహన్ కృష్ణ ఒక యువ న్యాయవాది తమకు న్యాయం చేశారు, రానున్న రోజుల్లో భవిష్యత్ తరాలకు నీటి సౌకర్యాలు ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా చేశారు. గతంలో ఉండేటటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా ఢీకొట్టినట్టుగా కూడా పూర్తి స్థాయిలో తెలుస్తూ ఉంది. గతంలో అన్యాక్రాంతానికి గురైనటువంటి ఈ చెరువులు ఏవైతే ఉన్నాయో, చెరువుల్లో స్టేడియం నిర్మించడం, చెరువుల్లో స్టేడియాన్ని నిర్మించి వాటికి ఏపీ శాప్ అనేటటువంటి పేరుతో లీజుకు కూడా ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే వాటిని అక్రమంగా నిర్మాణం చేపట్టడం జరిగింది. అవన్నీ తీసుకొని వెళ్ళాలంటూ కూడా ప్రభుత్వం ఇవ్వడంతో అక్కడి నుండి తక్షణమే పనులైతే ప్రారంభమయ్యాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సహజంగా ఉండేటటువంటి చెరువులు, నదులు కూడా ఇప్పుడు కొలువుదీరినటువంటి ప్రభుత్వాలు కూడా ఎక్కడ అన్యాక్రాంతానికి గురి కాకుండా ప్రజలకు మంచి సేవలు అందించాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.